This video is made for educational and informational purposes only. Please do your research before applying. వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్ వాచింగ్ వీదరికి యూట్యూబ్ ఛానల్. గైస్ ఈరోజు ఇంకొక మంచి హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. ఫోటో ఎడిటింగ్ జాబ్ అయితే వచ్చింది. సో ఫోటో ఎడిటింగ్ అంటే ఏదో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ అని కాకుండా ఈ మధ్య మనం ఫోటో ఎడిట్ చేయాలంటే మనం చాట్ జీపీటీ యూస్ చేసి, గూగుల్ జెమినీ యూస్ చేసి కూడా డిఫరెంట్ ఏ టూల్స్ యూస్ చేసి కూడా సింపుల్గా ఎడిట్ చేయగలుగుతున్నారు అందరూ కూడా. ఓకే, సో మంచి ఆపర్చునిటీ వచ్చింది మనకి. ఆర్గనైజేషన్ చూసుకుంటే హెడ్ అవుట్ అనమాట. ఓకే, సో హెడ్ అవుట్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి మనకి, డిఫరెంట్ లండన్ అవ్వచ్చు, ఆస్ట్రేలియా అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ యూఎస్, యూకే, అక్కడికి చాలామంది ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేస్తుంటారు, డెస్టినేషన్ వెడ్డింగ్స్ గురించి తిరుగుతుంటారు. సో ఆ యొక్క ఇంటర్నేషనల్ ట్రావెల్కి సంబంధించిన సపోర్ట్ అంతా కూడా హెడ్ అవుట్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారన్నమాట. మంచి కంపెనీ ఇది మాత్రం. ఓకే, సో వీరి దగ్గర నుంచి ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. సో దట్టు కూడా సో మీరు చక్కగా ఫోటో ఎడిట్ చేస్తూ వర్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి వెబ్సైట్లో మనకి చాలా ఇమేజెస్ ఉంటాయి. ఓకే, ఆ ఇమేజెస్ని ప్రాపర్గా ఎడిట్ చేయడం, ఆ యొక్క డెస్టినేషన్ తగ్గట్టుగా ఎలాంటి ఇమేజ్ జనరేట్ చేసారో, ఎలాంటి ఇమేజ్ పెట్టాలి ఆ యొక్క వెబ్సైట్లోని అన్నీ కూడా మీరు దగ్గర ఉండి చూసుకుంటారు అనమాట. ఓకే, మంచి అప్డేట్ తప్పకుండా అయితే ట్రై చేయండి. సో మనకి చెప్పాలంటే ఫస్ట్ ఇంకా మనకి ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్ టు 3 years వరకు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు కనుక ఫోటో ఎడిటింగ్ నాకు వచ్చు బ్రో, సో నేను ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ మీరు తప్పకుండా అయితే ట్రై చేయొచ్చు దీనికి. అండ్ మీ ప్రొఫైల్ కనుక షార్ట్ లిస్ట్ అయిందనుకోండి, మీకు అసెస్మెంట్ లింక్స్ కూడా వీలైతే పంపించే ఛాన్స్ అవుతుంది అనమాట. ఓకే, మీరు కనుక ఏమైనా అసెస్మెంట్ లింక్స్ కనుక రిసీవ్ చేసుకుంటే తప్పకుండా కింద కామెంట్ అయితే చేయండి, మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీకు జాబ్ రికమెండేటో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్ అవుట్ చూడండి ఒకసారి. హెడ్ అవుట్ యొక్క అఫీషియల్ పేజ్ మనం అయితే చూడండి. థింగ్స్ టు డూ లండన్, ప్యారిస్, రోమ్, లెస్బాన్, బార్సిలోనియా, నెక్స్ట్ మెల్బోర్న్, ఇలాగ మనకి చాలా డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ సిటీస్ని వీళ్ళైతే కవర్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి చూడండి ఇక్కడ ద వరల్డ్స్ బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ క్యూరేటెడ్ జస్ట్ ఫర్ యూ, ఇలాగ డెస్టినేషన్కి సంబంధించి ఆ యొక్క ట్రిప్స్ ఇవన్నీ కూడా ఈ హెడ్ అవుట్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. సో ఓకే, ఇప్పుడు హెడ్ అవుట్ నుంచి వచ్చిన ఆపర్చునిటీ ఇది అనమాట. ఫోటో ఎడిటర్ రిమోట్ అని మెన్షన్ చేస్తారు. రిమోట్ మీన్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అది కూడా ఎవరికో చూడండి, ఇండియాకి సంబంధించి రిమోట్. ఓకే, క్లియర్గా మెన్షన్ చేశారు. వై హెడ్ అవుట్ అంటే ఏంటి, అసలు ఎందుకు హెడ్ అవుట్లో జాయిన్ అవ్వాలని కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఇప్పుడు ద రోల్ సంగతి చూస్తే ట్రాన్స్ఫార్మ్ ద వే ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని డెస్టినేషన్ త్రూ విజువల్స్, ఆ విజువల్కి సంబంధించి మనకి ట్రావెలర్కి సంబంధించిన ఆ ఫొటోస్ కూడా ఉంటాయి, వాటిని కూడా మీరైతే ఎడిట్ చేస్తారు. హెడ్ అవుట్ సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి, వాటిని కూడా మీరైతే ఎడిట్ చేస్తారని ఇక్కడ తెలుస్తుంది. యూ విల్ బీ ఫోర్ ఫ్రంట్ ఆఫ్ క్యూరేటింగ్, ఎన్హాన్సింగ్ డెలివరీ ఇమాజినరీ దట్ క్యాప్చర్స్ ద ఎన్హాన్స్ ఆఫ్ అవర్ బ్రాండ్ అని మెన్షన్ చేశారు. సో ఎడిటింగ్ మొత్తం క్వాలిటీ కంట్రోల్ మీద ఎలాంటి ఇమేజెస్ పెట్టాలి, సో ఎండ్ టు ఎండ్ మేనేజ్మెంట్ అంతా కూడా మీరైతే చూసుకుంటారు అనమాట. ఓకే, వాట్ మేక్స్ దిస్ రోల్ స్పెషల్, విజువల్ స్టోరీ టెల్లింగ్ అయితే ఉంటుంది. సో డిఫరెంట్ ఫొటోస్ మీరు క్యూరేట్ చేసి, ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ని మీరైతే క్యూరేట్ చేసి వాటిని మీరైతే ప్రాపర్గా విజువలైజ్ చేస్తారు. గ్లోబల్ ఇంపాక్ట్ ఉంటుంది, వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ ఉంటుంది, క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్తో మీరైతే వర్క్ చేస్తారు. బ్రాండ్ కస్టడియన్ అంటే మనకి సో డిఫరెంట్ అప్హోల్డ్ ఇమేజ్ మీడియా గైడ్లైన్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని మీరైతే వర్క్ చేస్తారు. చూడండి, ఎక్స్పీరియన్స్ 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫోటో రీసెర్చ్, ఎడిటింగ్ రిలేటెడ్ ఫీల్డ్ అని మెన్షన్ చేశారు. సో క్లియర్గా చూస్తే మనకి ఫ్రెషర్స్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు, ఎనీ గ్రాడ్యుయేషన్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. ఓకే, విజువల్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పర్టైజ్ ఉండాలి, టెక్నికల్ ప్రొఫిషియన్సీ ఉండాలి, ఫోటోషాప్ అండ్ ఫెమిలియర్ విత్ స్టాండర్డ్ టూల్స్ లైక్ ఫిగ్మా, సిమిలియర్, అంటే మొత్తం ఫోటోని ఎడిట్ చేసే టూల్స్ చాలా ఉంటాయి కదా, వాటి గురించి కొద్దిగా తెలిసి ఉండాలి. నెక్స్ట్ మీడియా మేనేజ్మెంట్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ విత్ డిజిటల్ అసెట్స్ మేనేజ్మెంట్ టూల్స్ లైక్ వర్క్ ఫ్లోస్, వీటి మీద కొద్దిగా నాలెడ్జ్ అయితే ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్ ఉండాలి, మల్టీ టాస్కింగ్ చేసి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా బోనస్ చూస్తే మనకి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా మిడ్ జర్నీ కానీ, చాట్ జీపీటీ కానీ ఇలాంటి డిఫరెంట్ ఏ టూల్స్ మీద ఎక్స్పీరియన్స్ కానీ, ఎక్స్పర్టైజ్ కానీ ఆర్ నాలెడ్జ్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొబైల్లోని డిఫరెంట్ జనరేటివ్ ఏ మోడల్స్ మనకు ఉన్నాయి కదా, చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ, ఈవెన్ మిడ్ జర్నీ కూడా సో చాలామంది యూస్ చేసి మంచి ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు. సో ప్రాంప్ట్స్ డిజైన్ చేస్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళకి తప్పకుండా అయితే యూజ్ అవుతుందన్నమాట. సో మొత్తం డీటెయిల్స్ అని చెక్ చేసుకుని ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోండి. ఫస్ట్ మనకైతే 6 months కాంట్రాక్చువల్ రోల్ ఇస్తారు. సో మీ పెర్ఫార్మెన్స్ కనుక బెటర్గా ఉంటే వాళ్ళైతే ఎక్స్పాండ్ కూడా చేస్తారని క్లియర్గా మెన్షన్ చేస్తారు. చెక్ చేసుకోండి గైస్. ఓకే, మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారనుకోండి, మీకు అప్లై లింక్ దొరుకుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడదు. నీట్గా కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ బటన్ ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత యాక్చువల్ హెడ్ అవుట్ యొక్క అఫీషియల్ పేజ్కి అయితే రెడీ అయితే అవుతుంది. మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇంకెక్స్ట్రా ఆపర్చునిటీతో మరి కడదాం. అంతవరకు సెలవు, బాయ్.